యొక్క ముఖ్య ఉద్దేశం ముందే మీ అందరూ కూడా ఉపాధి హామీ యొక్క అధికారులు చెప్పి ఉంటారు. మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులు, గతంలో చేసిన పనులేంటి, ప్రతిపాదనలు ఏం చేశారు, కొత్తగా ప్రతిపాదన ఏర్పాటు చేయాలంటే మీ యొక్క ఆలోచన ప్రకారం గ్రామ సభలో తీర్మానం చేస్తే ఆ పనులు చేయడం కోసం, అదేవిధంగా దీనిలో అవకతవకలు జరిగినా సరే అధికారులందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకొస్తే అటువంటి ఏమన్నా సరే తప్పకుండా నోట్ చేసుకుంటారు. ఉపాధి హామీ అనేది నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామాల్లో, వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు ఉపాధి కోసం వాళ్ళకి ఎటువంటి ఉపాధి టౌన్లో పోలేకుండానే గ్రామాల్లో చేసుకోవడానికి ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఉపాధి హామీ ఉండటం వల్లే ప్రతి గ్రామాల్లో రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఎన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ వల్ల మనం ఎక్కువ మంది గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి వస్తున్నాం. అదేవిధంగా ఉపాధి దొరుకుతూ ఉంది, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎక్కువ మందికి ఎవరికి ఉపయోగపడుద్ది, అంతేగాని రాజకీయ నాయకులు వెళ్ళడం ముందు రాజకీయ నాయకులు పొలాల దగ్గర ఆ విధంగా కాకుండా దీనికి ఎక్కువ మందికి ఎవరికి ఉపయోగం, ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి ఐడెంటిఫై చేసి ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఏపీఓలు కావచ్చు, అందరూ కూడా నిజంగా గ్రామానికి ఉపయోగపడింది ప్రతిపాదన పెడితే చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా గ్రామంలో నాయకులతో కూడా డిస్కస్ చేసి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు నిజంగా చూస్తామంటే ఎలక్షన్ తర్వాత గ్రామ సర్పంచ్కి పోటీ చేస్తారు లేదు కానీ, గ్రామ ఎంపీటీసీకి పోటీ చేస్తారు లేదు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కావాలని చెప్పి ఇబ్బంది తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటో అందరికి కామన్ సీక్రెట్. అది నాకెంత మీకెంత అనేది బాగా ఉంది. దానికి కారణం ఏంటంటే పనులు రాకుండా వాళ్ళకి ఆదరేస్తారు, నీకు నాకు 50-50. అటువంటి జరిగితే మాత్రం హాస్పిటల్ ఉన్న పేషెంట్కి కూడా మంచి రాస్తారు, సబ్జెక్టులు ఉన్న ముద్దాయి కూడా వేస్తారు, ఎక్కడో హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డు చేసిన వాడికి వేస్తారు, కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ ఉన్న సరే ఆదరేస్తారు. అటువంటి తిరిగితే ఎవరు వాడి పక్కన రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా సరే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఉపాధి హామీ అనేది సిబ్బందికి ఉపాధి కాదు, పేదవాళ్ళకు ఉపాధి, కూలి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు. గత ప్రభుత్వం చూస్తుంది, ఈ ప్రభుత్వం మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పరిపాలన ఏ విధంగా, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేసుకున్నాం, ట్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీధి లైట్ కావచ్చు, అన్ని విధాలుగా చేస్తే గత ప్రభుత్వంలో ఉపాధి హామీ నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చి నిధులు కూడా పూర్తిగా డైవర్షన్ అయినాయి.